నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఎలానో నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు ఏమేవి, అది దాంట్లో హిట్ అయిన సినిమాలు ఏంటి, నిజంగా అఖండ తాండవం తప్పుకోవడంతో ఏ సినిమాకు ప్లస్ అయింది, ఏ సినిమాకు మైనస్ అయింది, ఒక్క సినిమా వల్ల ఎన్ని సినిమాలు ఇబ్బంది పడుతున్నాయనే దాని మీద చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఫ్రైడే కాస్త డ్రైడేగా మారిందని చెప్పొచ్చండి. మనం మూవీ డే అనుకుంటూ ఉంటాం ప్రతి ఫ్రైడేని. మూవీ డే కాదు, ఇది ఒక డ్రైడే అని చెప్పొచ్చు. ఎందుకంటే వస్తాననుకున్న సినిమా, మరి ఈ సినిమా అఖండ తాండవం అనేది రాకపోవడం, కోర్టు సమస్యలు అనేది వస్తే, మరి దీంతో పాటు రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాతియార్ కార్తీది, అది అన్నగారు వచ్చారో ఏదో పేరు ఉంది దాంట్లో. ఆ సినిమా కూడా ఫైనాన్షియల్ ఇష్యూసే. అది జ్ఞానవేల్ రాజాకి కోర్టు సమన్లో ఇది మొత్తానికి ఫైనాన్షియల్ లావాదేవీలు, అది కూడా దాదాపు 21 కోట్లు అంటున్నారు. అన్ని కోట్లే. అది రాకపోవటం. ఈ మమ్ముట్టి సినిమా వచ్చింది అనుకుంటే డబ్బింగ్ సినిమా లేకపోవటం, కలం కావాలనే సినిమా డబ్బింగ్. అలాగే దురంధర్ వచ్చింది, 5 హీరోలు హిందీలో చేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏదో వస్తుంది, తేడా వస్తుందంటే, ఇంత పెద్ద సినిమాలు అంత ప్యానియా అనుకుంటున్నప్పుడు హిందీ వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. వాళ్ళు తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసుకుంటే ఒకేసారి 5 ఆర్టిస్టులు ఉన్నప్పుడు, నిడివి అంత పెద్దగా ఉన్నప్పుడు ఏం ఖర్చు అవుతుందండి డబ్బింగ్కి? హిట్ ఇప్పుడు అది పాజిటివ్ టాక్ ఉంది కొద్దిగా దురంధర్ సినిమాకి. మరి దాదాపు యావరేజ్ 3 రేటింగ్ ఇస్తున్నారు దానికి. యాక్షన్ థ్రిల్లర్గా చెప్తున్నారు. మరి 2001లో జరిగిన కథాంశంగా చెప్తున్నారు, 99 నుంచి అట్లా కథగా చెప్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయినాయి చెప్తున్నారు. ఆ సినిమాకి ఏమో తెలుగు వెర్షన్ లేదు. ఇప్పుడు అఖండ రాకపోవడం అనేది దానికి ప్రస్తాబుద్ధిగా 3 గంటల 34 నిమిషాలు నిడివున్న సినిమా లేకుండా ఏమీ లేకపోతే ఖచ్చితంగా అది వెళ్తారుగా, అదొక మైనస్ అని చెప్పాలి. అయితే అదే కాకుండా ఫ్రైడే రోజు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు కూడా వాస్తవానికి స్క్రీన్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు అఖండకు సంబంధించి అట్టిపెట్టిన స్క్రీన్స్ ఏమయ్యాయి, అవి వేరే సినిమాలకి ఏమైనా ఇచ్చారా లేదా అంటే ఏం చెప్తారు? ఏమేస్తారు, రిలీజులు ఉన్నాయండి. అది కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రిలీజులు ఉన్నాయి. వేరే సినిమాలకి లేవు. కలెక్షన్స్ డల్ అయిపోయినాయి, దాదాపు క్లోజ్ అయిపోతుంది. స్క్రీన్లో షోలు రద్దు చేస్తున్నారు. చాలా వరకు ఏంటంటే, ఒక కొత్త సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ తినుబండారాలు, పాప్కార్న్ వాళ్ళు వీళ్ళు మనకి పండగ వచ్చింది అనుకుంటారు వాళ్ళు. సినిమా మంచి పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లకు పండగ, మల్టీప్లెక్స్ వాళ్ళకి మరీ పండగ, జనాలకు దండగా అనుకోండి, అది వేరే విషయం. అట్లా ఉంటుంది. అయితే అదిగాక అఖండ కోసం అట్టిపెట్టిన థియేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ థియేటర్స్ దురంధర్కి కానీ లేదంటే మనకు వేరే చిన్న సినిమాలకి వాటికి ఏమైనా ఇచ్చారా, లేదంటే కంప్లీట్గా షట్ డౌన్ పాటించారండి ఏం చెప్తారు? నాకు తెలిసి వేయరండి. ఎందుకంటే ఆ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నాయి. దురంధర్ కూడా బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ఒకటి అఖండకి వెళ్ళిపోవాలని తాపత్రయంతో ఉన్నారు. ఒక సినిమా రాకపోతే ఎంత ఎఫర్ట్ పడుతుంది చూడండి. ఎప్పుడు పెడతాడు అని చెప్పేసి అందరూ దురంధర్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ అఖండ కోల్పోతాం అనే భావన ఉంటుందిగా. ఎవరికి వాళ్ళు అఖండ బుకింగ్స్ కోసం చూసుకున్నారు. చివరికి వార్త తెలిసినా కానీ మళ్ళీ ఏమో వెంటనే వచ్చేస్తుంది. ఒక్కోసారి బాక్స్ మార్నింగ్ షో 9కి రావాలండి. మా చిన్నప్పుడు 9 గంటల షోకి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, కొంతమంది లైన్లో నిలబడేవాళ్ళు. సాయంత్రం షో బాక్స్ వచ్చే వరకు అట్లా ఉండేవాళ్ళు కొంతమంది. సినిమా పిచ్చోళ్ళు అనేవాళ్ళు, అందుకే మాట వచ్చింది. వాళ్ళ లైన్లో నిలబడి ఉంటారు కొంతమంది. ఎప్పుడైనా సాయంత్రం వచ్చేయచ్చు, లేకపోతే మ్యాట్ని పడకపోతే ఫస్ట్ షో పడుద్ది, లేకపోతే టికెట్లు దొరకవేమో అనే భయంతో. అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా చాలామంది బుక్ మై షో దగ్గర ఎప్పుడు బుక్ మై షోలో పెట్టేస్తాడు, మనం ఈ టికెట్ బుక్ చేసుకుంటే అది ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం. ఆ విధంగా కూడా దురంధర్ నష్టపోయిందని చెప్పాలి. కాకపోతే వాళ్ళ సినిమా లేకపోవడంతో కొంతవరకు ఏదో కొంత ఉంటుంది, కానీ థియేటర్లు అయితే ఎక్కువ ఇచ్చి ఉంటారు నేను అనుకోవట్లా. సో ఓవరాల్గా ఒక్క సినిమా ఏదైతే ఉందో అఖండ తాండవం, దానిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే రిలీజ్ కాకపోవడం అనేది మనం చూస్తున్నాం. సో ఒక్క సినిమా వల్ల ఎన్ని సినిమాలు నష్టపోయాయి, ఎన్ని సినిమాలకు లాభం చేకూర్చిందంటే ఏం చెప్తారు? ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని గతంలో విన్నాం. ఒక సినిమా జీవితాన్ని మార్చినట్టుగా చూడాలి. ఎందుకంటే అఖండ తాండవం వస్తుందనే ఉద్దేశంతో చాలామంది సినిమాలు టైమింగ్స్ మార్చుకున్నారు. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదాలు వేసుకోవడం, అందులో చరవాణం సినిమా, బైకర్ అనే సినిమా ఒకటి, ఇలా జరిగినాయి. ఎందుకు మనం పెద్ద సినిమా ముందు మన చిన్న సినిమా బతకవు అనే ఉద్దేశం తెలుసు కాబట్టి కొంతమంది వాటిని వాయిదాలు వేసుకున్నారు. వచ్చే వారం రిలీజ్ చేసుకుందాం, ఈ వారం లేకపోయింది, అప్పుడు మన సినిమా కొంత కట్టెక్కుతుందనే ఫీలింగ్తో వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, సినిమా మరి వచ్చే వారం మనం వెళ్ళాలా లేదా, ఒకవేళ వచ్చే వారం మళ్ళీ గురువారం నాడు అఖండ వస్తే మరి మన పరిస్థితి ఏంటి అనే డోలాయమాన స్థితి వాళ్ళకే ఉంది. ఇప్పుడు ముందు ఈ వెనక గొయ్యిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. లేదా కొంతమంది క్రిస్మస్కి అఖండ తాండవం రావచ్చంట అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అది క్లారిటీ రావట్లా. రేపు ఈ వచ్చే వారం వచ్చే అవకాశం ఉందా, మరి క్రిస్మస్కి ఒకవేళ మారే అవకాశం ఉందా,
ఈ దాదాపు చాలా సినిమాలు ఉన్నాయి, దాదాపు 20 సినిమాలు ఉన్నాయి. అదిగాక అయితే గీతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంక్రాంతి బరిలో నించోవచ్చు. ఏదైతే గతంలో మనం చూసాం, ఏదైతే వాల్తేరు వీరయ్య కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఇలాంటి తలపడినటువంటి సందర్భాలు సంక్రాంతి బరిలో చాలా ఉన్నాయి. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ, మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని కూడా కొంత డిస్కషన్ జరుగుతున్నాయి. మీరేమంటారు? అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవతార్ సినిమా ఒకటి ఉంది, అది ప్యాన్ వరల్డ్ సినిమా, 3వ పార్టు. మరి జేమ్స్ కెమెరాన్ అంటేనే ఒక రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి. ఏమన్నా లేకపోయినా అవతార్ అనే పేరు మీద వెళ్ళిపోతారు. అఖండ అనే పేరు మీద ఎట్లా వస్తారు జనాలు, అవతార్ అనే పేరు మీద కూడా అలాగే వస్తారు. కాబట్టి మరి ఈ 19వ తారీఖు అట్లా ఆ సినిమా ఉంటే దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. దాని ఎఫెక్ట్ మరి రేపు ఏ వారంలో ముందు గ్యాప్లో ఎక్కువ లేదు. ఈ సినిమా సంఘం 25 అనుకుంటే ముందు అవతారం ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కష్టమేగా. అదిగాక సంక్రాంతి బరిలో ఇప్పటికీ 7 సినిమాలు వరకు బరిలో నించున్నాయి. ఇప్పుడు 8వ సినిమా కాబోతుంది అఖండ తాండవం. సో దీన్ని 8వ సినిమా కింద చూడాలా, లేకపోతే అన్ని సినిమాలకి చెమటలు పుట్టించే సినిమాలాగా చూడాలా? ఒకవేళ సంక్రాంతి బరిలో నించుంటే అంటే ఏం చెప్తారు? ఒక సంక్రాంతి బరిలో నుంచుంటే అది పెద్ద పందెం కోళ్ళు అండి. మరి అది బీభత్సమే అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శర్వానంద్ బైకర్ ఒకటి ఉంది, ఇటు పక్కన మోగ్లీ సినిమా ఒకటి ఉంది, సకుటుంబానామ అనేది ఒక సినిమా రాబోతుంది, లాక్డౌన్ ఒక సినిమా వస్తుంది. వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంటుంది. ఇది డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ₹4 వెనకేసుకోవాలనుకుంటారు ఎవరికాళ్ళే. అందుకనే పెద్ద సినిమాలు మన సినిమా టైంలో రాకూడదురా బాబు అనుకుంటారు. రిలీజ్ టైం అనేది ఒక పెద్ద అసెట్ అని చెప్పాలండి. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ తాండవం ఒక్కటి పోస్ట్ పోన్ అవ్వడం వల్ల చాలా సినిమాలు మాత్రం చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్ని సినిమాలు అఖండ తాండవం చూడాలనే ఎటువంటి ఒక దృక్పథంతో ఆ సినిమా వేరే ఏ సినిమాలకు వెళ్ళిన కొంతమంది అయితే కొద్దో గొప్ప దురందరికి మాత్రం కొంత హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.